వైసీపీ నేత మాజీ మంత్రి జోగి రమేష్ నకిలీ మద్యం కేసులో తీవ్ర చిక్కుల్లో పడ్డారు. ఇబ్రహీంపట్నంలో నకిలీ మద్యం తయారీ, అక్రమ విక్రయాలకు సంబంధించిన కేసులో ప్రధాన నిందితుడు అద్దెపల్లి జనార్దనరావు నుంచి విడుదల వారీగా జోగి రమేష్ కు 1.18 కోట్ల రూపాయలు ముట్టినట్లు ప్రత్యేక దర్యాప్తు బృందం నిర్ధారించింది. ఆ మొత్తంలో 45.06 లక్షల రూపాయలను జోగి రమేష్ ఆదేశాల మేరకు ఆయన సోదరుడు జోగి రాముకు నేరుగా అందజేశారని, మిగిలిన 72.90 లక్షల రూపాయలను జోగి రమేష్ కు చెందిన స్వర్ణ డెవలపర్స్ సంస్థ బ్యాంకు ఖాతాలో జమ చేసినట్లు సిట్ గుర్తించింది. సార్వత్రిక ఎన్నికలకు కొద్ది రోజుల ముందు స్వర్ణ డెవలపర్స్ ఖాతా నుంచి జోగి రమేష్ వ్యక్తిగత ఖాతాకు భారీ మొత్తాలు మళ్లించినట్లు కూడా సిట్ గుర్తించింది. జగన్ ప్రభుత్వ హయాంలో జోగి రమేష్ అండదండలతో అద్దేపల్లి జనార్దన్ రావు ఇబ్రహీంపట్నంలోని పాత ఏఎన్ఆర్ బార్ ప్రాంగణంలో నకిలీ మద్యం తయారీ కేంద్రాన్ని నిర్వహించాడని సిట్ తెలిపింది. హైదరాబాద్ నుంచి సుంకం చెల్లించని మద్యం ఏపీకి తరలించి స్థానిక బార్లలో విక్రయించినట్లు విచారణలో వెల్లడైంది. ఇందుకు ప్రతిఫలంగా ఎప్పటికప్పుడు జోగి రమేష్ కు డబ్బులు అందజేశారని సిట్ స్పష్టం చేసింది. బ్యాంకు లావాదేవీలు, మనీ ట్రయల్, కాల్ డేటా రికార్డులు, టవర్ లొకేషన్ వివరాలు, శాస్త్రీయ సాంకేతిక ఆధారాలతో ఈ వ్యవహారాన్ని సిట్ బయటపెట్టింది. రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఈ నకిలీ మద్యం కేసుపై బుధవారం అనుబంధ అభియోగ పత్రాన్ని సిట్ దాఖలు చేసింది. ఈ కేసులో జోగి రమేష్ ను A18 గా, ఆయన సోదరుడు జోగి రామును A19 గా సహా మొత్తం 13 మందిపై అభియోగాలు మోపినట్లు అధికారులు స్పష్టం చేశారు. 2019 ఆగస్టు 21 నుంచి 2025 అక్టోబర్ వరకు వెలగపూడి SBI బ్రాంచ్లో జోగి రమేష్ ఖాతాలో 18.68 కోట్ల రూపాయలు జమయ్యాయి. ఇవన్నీ అనుమానాస్పద లావాదేవీలేనని సిట్ చెప్పింది. 2021 నవంబర్ నుంచి 2025 నవంబర్ మధ్య స్వర్ణ డెవలపర్స్ ఖాతాలో చెక్కులు, RTGS, NEFT ద్వారా 5.61 కోట్లు జమయ్యాయని, అదేవిధంగా ఇండస్ఇండ్ బ్యాంకులోని మరో ఖాతాలో 3.81 కోట్ల రూపాయలు జమైనట్లు సిట్ అధికారులు గుర్తించారు. 2020 అక్టోబర్ 25 నుంచి 2025 సెప్టెంబర్ వరకు అద్దేపల్లి జగన్మోహన్ రావు ద్వారా 15.06 లక్షల రూపాయలు జోగి రాముకు అందినట్లు ఆధారాలు లభించాయని అధికారులు వివరించారు. స్వర్ణ డెవలపర్స్ ఖాతాలో 2021 మే నుంచి 2024 మే వరకు 12 విడతల్లో 1.02 కోట్లు నగదు రూపంలో జమయ్యాయని, ఏఎన్ఆర్ బార్ ఖాతా నుంచి నగదు విత్డ్రా అయిన కొద్ది రోజులకే అదే మొత్తాలు స్వర్ణ డెవలపర్స్ ఖాతాలో జమ చేసినట్లు స్పష్టం. ఇబ్రహీంపట్నంలో నకిలీ మద్యం తయారీ కేంద్రాలను ఏర్పాటు చేయించింది జోగి రమేషేనని ఎక్సైజ్ సిట్ అధికారుల దర్యాప్తులో తేలింది. జోగి రమేష్ మంత్రిగా ఉన్న సమయంలో ఆయన అండదండలతోనే ఈ కేసులో ప్రధాన నిందితుడైన అద్దేపల్లి జనార్దన్ రావు ఇబ్రహీంపట్నంలో నకిలీ మద్యం దందా ప్రారంభించినట్లు అధికారులు నిర్ధారించారు. జగన్ పాలనలో జరిగిన వేల కోట్ల మద్యం కుంభకోణంపై దర్యాప్తులో నాటి ప్రభుత్వ పెద్దల పాత్రపై వెలుగు చూస్తున్న సంచలన నిజాల నుంచి ప్రజల దృష్టిని మళ్లించడమే లక్ష్యంగా కూటమి ప్రభుత్వంపై దుష్ప్రచారం చేయాలనే ఉద్దేశంతోనే ఈ నకిలీ మద్యం తయారీ దందాకు తెరతీసినట్లు విచారణలో వెల్లడైంది. ఈ క్రమంలో తన చిన్ననాటి స్నేహితుడైన అద్దేపల్లి జనార్దన్ రావుతో కలిసి ములకల చెరువులో నకిలీ మద్యం తయారీ కేంద్రం ఏర్పాటు చేయించినట్లు సిట్ గుర్తించింది. అద్దేపల్లి జనార్దన్ రావు, ఆయన సోదరుడు జగన్మోహన్ రావులను వారం రోజుల పాటు కస్టడీలోకి తీసుకుని విచారించిన ఎక్సైజ్ అధికారులు కీలక సమాచారం రాబట్టారు. వారి వాంగ్మూలాలను సాంకేతిక ఆధారాలతో సరిపోల్చిన అనంతరం జోగి రమేష్, ఆయన సోదరుడు జోగి రాము పాత్రపై స్పష్టతకొచ్చి అరెస్టులు చేసినట్లు అధికారులు తెలిపారు. జోగి రమేష్ మంత్రిగా ఉన్న సమయంలోనే ఆయన నేతృత్వంలో ఇబ్రహీంపట్నంలో నకిలీ మద్యం తయారీ జరిగిందని, హైదరాబాద్ నుంచి నకిలీ మద్యాన్ని తరలించి జనార్దన్ రావు తన బార్లో విక్రయించినట్లు తేలిందని ఎక్సైజ్ అధికారులు స్పష్టం చేశారు. ఈ ఏడాది ఏప్రిల్లో జోగి రమేష్, ఆయన సోదరుడు జోగిరాము తనను వారి ఇంటికి పిలిపించి వైసీపీకి రాజకీయ లాభం చేకూర్చేందుకు టీడీపై బురద జల్లాలని, కూటమి ప్రభుత్వంపై దుష్ప్రచారం చేయాలని ఆదేశించారని జనార్దన్ రావు ఎక్సైజ్ అధికారులకు వాంగ్మూలం ఇచ్చారు. వైసీపీ హయాంలో చేసినట్లే మళ్లీ నకిలీ మద్యం తయారీ ప్రారంభించాలని, ఈ కార్యకలాపాలను తంబళ్లపల్లె నియోజకవర్గ పరిధిలో చేపట్టాలని సూచించారని కూడా తెలిపారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుపై దుష్ప్రచారం చేయాలంటే అక్కడే నకిలీ మద్యం తయారు చేయాలని చెప్పారంటూ జనార్దన్ రావు వెల్లడించారు. ఈ వాంగ్మూలాలతో తాజాగా బయటపడిన నకిలీ మద్యం దందా వెనుక నేరపూరిత కుట్రలో జోగి రమేష్ దే కీలక పాత్ర అని ఎక్సైజ్ సిట్ అధికారులు స్పష్టం చేశారు. ఈ నకిలీ మద్యం కేసులో మొత్తం 25 మందిని నిందితులుగా గుర్తించగా ఇప్పటి వరకు 23 మందిని అరెస్టు చేసినట్లు అధికారులు తెలిపారు. మూడో అభియోగ పత్రంతో కలిపి 24 మందిపై కేసులు నమోదు చేసినట్లు సిట్ అధికారులు చెప్పారు. నకిలీ మద్యంకు సీసాలు, మూతలు సరఫరా చేసిన మనోన్ను అరెస్టు చేయకపోయినా అతనిపైన అభియోగాలను నమోదు చేసినట్లు సిట్ అధికారులు వెల్లడించారు.
రైట్, ఇక దీనికి సంబంధించిన మరింత సమాచారాన్ని మా బీఆర్కే ప్రతినిధి సుబ్బు అందిస్తారు. సుబ్బు, చెప్పండి, మరి జోగి బ్రదర్స్ పై ఏవైతే అభియోగాలు నమోదయ్యాయో దానికి సంబంధించి సిట్ అధికారులు ఏ విధంగా వెల్లడించారో తెలియజేయండి. ఈ నకిలీ మద్యం కుంభకోణంలో జోగి బ్రదర్స్ ని సిట్ అధికారులకు కస్టడీకి ఇస్తూ కోర్టు ఉత్తర్వులు జారీ చేసింది. శుక్రవారం పోలీసులు వాళ్ళు జోగి బ్రదర్స్ ని అదుపులో తీసుకుని సిట్ అధికారులు విచారణ అయితే చేపిస్తున్నారు. 3 రోజుల పాటు ఈ కస్టడీ కొనసాగుతుంది. అయితే గతంలో కూడా ఒక వారం రోజులు జోగి బ్రదర్స్ ని సిట్ అధికారులు విచారించినప్పుడు వాళ్ళు చెప్పిన కొంత వాంగ్మూలాన్ని ప్లస్ ఎవరైతే అద్దేపల్లి జనార్దన్ అండ్ ఆయన సోదరుడు అద్దేపల్లి జగన్మోహన్ రావు వీళ్ళైతే ఉన్నారో వీళ్ళ వాంగ్మూలాన్ని మొత్తాన్ని కూడా సిట్ అధికారులు అధ్యయనం చేసి దాని మీద టెక్నికల్ ఎవిడెన్స్ సంపాదించారు. టెక్నికల్ ఎవిడెన్స్ తో పాటు బ్యాంక్ ట్రాన్సాక్షన్స్, బేసికల్ ఎవిడెన్స్ అవన్నీ కూడా సంపాదించారు. కొన్ని సీసీ ఫుటేజ్ పరిశీలించడం, ఇవన్నీ కూడా ఎవిడెన్స్ సేకరించి పక్కాగా ఎవిడెన్స్ సేకరించిన తర్వాత ఇప్పుడు మళ్ళీ 3 రోజుల పాటు కస్టడీకి కావాలని చెప్పేసి కోర్టు అడగడం జరిగింది. కోర్టు కూడా అందుకు సానుకూలంగానే స్పందించిందని చెప్పుకోవచ్చు. ఇప్పుడు వాళ్ళ దగ్గర ఉన్న సిట్ అధికారుల దగ్గర ఉన్న టెక్నికల్ ఎవిడెన్స్ అన్నింటినీ పట్టుకొని అప్పుడు ఏదైతే మన ఈ గూగుల్ రికార్డులు కావచ్చు, కాల్ డేటాలు కావచ్చు, ప్లస్ వాట్సాప్ చాట్లు కావచ్చు, సీసీ కెమెరాల ఫుటేజ్ కావచ్చు, బ్యాంక్ ట్రాన్సాక్షన్లు కావచ్చు, వీటన్నిటినీ కూడా జోగి బ్రదర్స్ ముందు పెట్టి జోగి రమేష్ ప్లస్ జోగి రాము వాళ్ళ ముందు పెట్టి కూడా మరిన్ని వివరాలు రాబట్టే ప్రయత్నం అయితే చేసేందుకు సిట్ అధికారులు ప్రయత్నం చేస్తున్నారు. అయితే గతంలో వారం రోజుల పాటు సిట్ అధికారులు విచారించినప్పటికీ జోగి రమేష్ ని ఆమె సోదరుని విచారించినప్పటికీ కూడా వాళ్ళు సరిగ్గా సమాధానం చెప్పలేదని చెప్పి సిట్ అధికారులు అప్పట్లో చెప్పడం కూడా జరిగింది. ఇప్పుడు రెండోసారి వాళ్ళిద్దరిని కలిపి కస్టడీలో తీసుకుని ఈ కేసు సంబంధించి వాళ్ళు ప్రశ్నలు అడిగే అవకాశం కూడా కనిపిస్తుంది. ఈ కేసులో జోగి బ్రదర్స్ ప్రస్తుతం ఇప్పుడు జస్ట్ రిమాండ్ కస్టడీలో ఉన్నారు. జోగి ఫ్యామిలీకి కూడా నోటీసులు ఇచ్చినట్టు కూడా తెలుస్తుంది. మరోవైపు జోగి కుటుంబానికి పోలీసులు నోటీసులు జారీ చేశారు. జోగి భార్య, జోగి కుమారులు 41 నోటీసులు కూడా జారీ అయ్యాయి. జోగి రమేష్ అరెస్ట్ లో వైద్య పరీక్షలకు విజయవాడ ఆసుపత్రికి రావాలని చెప్పేసి ఆసుపత్రి అప్పుడు అరెస్ట్ సమయంలో జోగి తీసుకొచ్చిన సమయంలో ఆసుపత్రి అద్దాలు ధ్వంసం చేయడంతో పాటు పోలీసులు విధులకు ఆటంకం కలిగించారనే కేసులు నమోదైన విషయం తెలిసిందే కదా. ఈ కేసులో జోగి ఫ్యామిలీకి పోలీసులు 41 నోటీసులు ఇచ్చారు. అంతేకాకుండా మద్యం కుంభకోణంలో ఈ రిమాండ్ కూడా నిన్నటితో ముగియటంతో కోర్టులో హాజరుపరిచారు ఈ జోగి సోదరుల్ని. అయితే ఆ కోర్టు ఈ నెల 16 జనవరి 16 వరకు కూడా ఇది చేస్తూ తీర్పు ఇచ్చింది. అయితే మొత్తం జోగి రమేష్ ఈ కేసులో ఈ మద్యం కుంభకోణంలో 1,18,00,000 రూపాయలు అవినీతికి పాల్పడ్డారని చెప్పేసి ముడుపులు అందుకున్నారని చెప్పేసి కూడా సిట్ ఒక నిర్ధారణకు వచ్చింది. దానిలో 45 కోట్లు జోగి రాము నేరుగా తీసుకోగా మిగిలిన అమౌంట్ మొత్తాన్ని కూడా జోగి రమేష్ కి చెందిన ఒక కంపెనీకి స్వర్ణ డెవలపర్స్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ దానికి ఆ అకౌంట్ లోకి జమ అయిందని చెప్పేసి కూడా సిట్ అధికారులు గుర్తించారు. అయితే తర్వాత ఇవన్నీ కూడా ఎలక్షన్ మూమెంట్ లో జోగి రమేష్ వ్యక్తిగత ఖాతాలకి బదిలీ అయినట్లుగా కూడా సిట్ అధికారులు గుర్తించారు. దీనికి సంబంధించిన స్టేట్మెంట్లు కూడా తీసుకోవడం జరిగింది. బ్యాంక్ స్టేట్మెంట్లు కూడా పోలీసు సిట్ అధికారులు తీసుకుంటూ సేకరించడం జరిగింది. అంతేకాకుండా ఏదైతే ఏఎన్ఆర్ బార్ ఏదైతే నిర్వహించారో జోగి రమేష్ ప్లస్ ఈ అద్దేపల్లి జనార్దన్, జగన్మోహన్ రావు వీళ్ళు కలిసి నిర్వహించారు ఈ ఏఎన్ఆర్ బార్ కు సంబంధించి. దానికి సంబంధించి దానిలో కూడా అవకతవకలు జరిగాయని చెప్పేసి ఎక్కడైతే హైదరాబాద్ నుంచి నాన్ డ్యూటీ పెయిడ్ మద్యాన్ని తీసుకొచ్చి ఇక్కడ అమ్మిచ్చారని చెప్పి బారెంట్ రెస్టారెంట్ లో పోలీసు సిట్ అధికారులకు అది కూడా ఒక ఆధారం లభించింది. వీటన్నిటిని పట్టుకుని జోగి రమేష్ ను విచారించడానికి సిట్ అధికారులు విచారిస్తున్న నేపథ్యం అయితే చోటు చేసుకుంటుంది. అయితే ఎన్ని ఎవిడెన్స్ పెట్టినా కానీ జోగి రమేష్ నాకు గుర్తు లేదు, మర్చిపోయానని చెప్పేసి పొంతలేని సమాధానాలు చెప్తున్నారని చెప్పేసి కూడా సిట్ అధికారులు తల్లబట్టుకుంటున్న పరిస్థితి అయితే నెలకొని ఉంది. మొత్తమే చూసుకుంటే జోగి రమేష్ ఈ కస్టడీ తీసుకున్న తర్వాత బేసికల్ గా ఉన్న ఎవిడెన్స్, టెక్నికల్ గా ఉన్న ఎవిడెన్స్, బ్యాంక్ ట్రాన్సాక్షన్ వీటన్నిటిని కూడా చూపించి ఆయన ముందు పెట్టి అడిగే అవకాశం ఉంది. దీనిలో టెక్నికల్ ఎవిడెన్స్ అయితే బలంగా ఉంది కాబట్టి ఈ విచారణలో ఆయన నిజం చెప్పినా చెప్పకపోయినా కానీ వీటన్నిటిని కోర్టుకి విన్నవించి సరిగ్గా విచారణకి సహకరించట్లేదు అని కూడా సిట్ అధికారులు చెప్పే అవకాశం కూడా ఉంటుంది.
దాన్ని బట్టి కూడా ఏదైతే ఎవిడెన్స్ కోర్టు ముందు హాజరుపరుస్తారో వాటన్నిటిని బట్టి జోగి బ్రదర్స్ కి శిక్ష పడే అవకాశాలు కనిపిస్తున్నాయి ఛాన్స్. రైట్, థ్యాంక్ యూ సుబ్బు ఫర్ ద అప్డేట్.